ఫర్ మీ, నాకు పర్టికులర్లీ. సో అటువంటి నాకు రవి గారితో ఈరోజు ఆయన పరిచయం చేసినటువంటి మా రాధాకృష్ణ గారు, మా పార్ట్నరు, మీకు కృతజ్ఞతలండి, చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి బెంగళూరు అనేది నాకు చాలా వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అండి. ఎందుకంటే నాకు నా కెరియర్ అక్కడే స్టార్ట్ చేశాను. నేను 1989లో ఇంజనీరింగ్ అయిన తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి యూపీలో చేశాను 9 months. ఆ రోజుల్లో బెంగళూరు అనేది గార్డెన్ సిటీ అంటారండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80s. సో అక్కడ జాబ్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడి నేను 1988లో 99లో నేను ఇక్కడ జాబ్ తెచ్చుకోవడం జరిగింది. అక్కడ ఒక 9 years వర్క్ చేశాను నేను. సో తర్వాత నేను 1997లో హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో బెంగళూరుకి నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంబంధం ఉంది, అది నాకు నా ఫ్యామిలీకి. ఈవెన్ టుడే మై వైఫ్ సేస్ బెంగళూరు ఈజ్ ద ప్లేస్ షీ ఆల్వేస్ వాంటెడ్ టు స్టే. సో అటువంటి బెంగళూరు నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్తో కలవటం, ఆయనతో కలిసి ముందు ట్రావెల్ చేయాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఆయనతోటి నేను అంటే ట్రావెల్ చేయడం అనేది ఐ ఫీల్ దట్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ అని అన్నాడు. సో అయితే ఈ చంద్రసేన అనే వీర చంద్రసేన అనే సినిమా మీరు చూసే ఉంటారు ట్రైలరు. ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో మరి రవి గారు డెబ్యూ ఫిలిం ఇది. 100 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కర్ణాటకలో. సో అంటే రవి బస్రూర్ అనే వ్యక్తి ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అండి. ఆయన ఈజ్ నాట్ ఓన్లీ ఏ మ్యూజిక్ డైరెక్టర్, ఏ ఫిలిం మేకర్. ఆయనకి ఒక సొసైటీ మీద ఒక అద్భుతమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. దట్ ఈస్ సంథింగ్ ఐ ఆల్వేస్ లైక్ టు వర్క్ విత్ హిమ్. అంటే చాలామంది ఇప్పుడు మన గీత గారు చెప్పినట్లు ఎప్పుడైతే ఒక సక్సెస్ వచ్చిందో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక సిటీస్లోనో ఆ విధంగా పెరగలేని ఆలోచన ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆ విలేజ్లో బస్రూర్ అనే విలేజ్ని ఒక ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చే విలేజ్గా తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి రవి బస్రూర్ గారు. ఇటువంటి వ్యక్తులతోటి మాలాంటి వాళ్ళు ట్రావెల్ చేయటం అన్నది ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్స్ ఎ ప్రివిలేజ్. సో థ్యాంక్ యూ సో మచ్ రవి, మీరు ఇక్కడ రావటం. మార్నింగ్ 4 o'clock ఇప్పుడు లేచి బయలుదేరి వచ్చి ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్. సో ఇంకా ఈ సినిమా మరి 19th September రిలీజ్ అవుతుంది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలా ఆశతో ఉన్నాం. ఇంకా ముందు ఇటువంటి మంచి సినిమాలు తీయాలి, ఆయనతో కలిసి ట్రావెల్ చేయాలి అని